సమయం కనుక కొద్ది నిమిషాలే నేను ఎక్కువగా మాట్లాడను, సమయం లేదు కనుక. పాటలు ఎక్కువైనాయి ఈరోజు, అందరూ పాడారు, మంచిదే. ఇక్కడ పాటలు ఉన్నాయి, వాక్యం కూడా ఉంది. కానీ పరలోకం వెళ్తే అక్కడ వాక్యం ఉండదు, ఎప్పుడు నృత్యము స్తుతిగానాలే. ఇప్పుడు మీరు ఎలా పాడుతున్నారో దేవుణ్ణి స్తుతించడమే. దూతలు నిత్యం అంట పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతి గానములు చేస్తున్నారని చెప్పి రాయబడింది. ఎందుకు వాక్యం అవసరం లేదు పరలోకంలో అంటే, వాక్యమైన యేసయ్యే మనతో ఉండగా ఇక ఆయన బోధన మనం వినటమే, అక్కడ ఆయన స్తుతించడమే. ఇక్కడ మనం సరి చేసుకోవడానికి, భక్తి చేయడానికి, దేవుని మాట మనల్ని నడిపించడానికి, స్థిరపరచడానికి, బలపరచడానికి ఎంతో ప్రాధాన్యతనిస్తుంది కనుక ఇది వాక్యమునకు సమయం, దేవుడు మనతో మాట్లాడే సమయం కనుక ఏ ఒక్కరు కూడా అటు తిరగకుండా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేయుచున్నాను. మంచిది. దేవుని పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక, 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు చదివి సహకరించవలసిందిగా ప్రభు పేరిట తెలియజేయుచున్నాను. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలువలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. దేవునికి స్తోత్రం. ఇదే లేఖన భాగాన్ని మరొకసారి సహోదరి చదివి వినిపిస్తారు. స్త్రీలలోంచి ఒకరు 17వ వచనాన్ని గట్టిగా చదవండి. మైక్ ఉన్నట్లయితే మైక్లో చదవండి. చదవండి. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖనాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. నీ లేఖన సత్యమును మేము ధ్యానం చేయుచుండగా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీ మాట కొరకై పిల్లలకి ప్రభ నీ మందిరమునకు వచ్చి ఉండగా మేమందరము నీ మాట కొరకు కనిపెట్టి ఉండి ప్రార్థన చేయుచుండగా అయా నీ శక్తి కలిగిన దివ్యము కలిగిన మాటను అయా ప్రతి ఒక్కరికి నీకు ప్రభ తెలియజేయండి తండ్రి. నీ మాటలు కను ప్రభ పరిశుద్ధ లేఖనములో ఉన్న ప్రతి మాట అయాజ్ఞ ప్రభ తెలివి లేని వారికి తెలివిని, అయాజ్ఞ ప్రభ సమృద్ధి లేని వారికి సమృద్ధిని, అయాజ్ఞ ప్రభ ప్రతి ఒక్కరి పట్ల మేలు చేయడానికి అయా నీ మాటను వెల్లడిపరిచే దేవుడవు కనుక నీ దాసునిగా నిలబడిన నీ దాసుని కను ప్రభు మరుగు చేసి తన జ్ఞానమును కాదు, తన ఉద్దేశమును కాదు, తన తలంపులను కాదు ప్రభా, అయా నీ దాసును మరుగు చేసి నీ నోటను ప్రభా నీ మాటను నా నోట నుండి బయట వెళ్ళి అయా నీ ప్రజలకును నాకును మా అందరికీ అయా నీ మాటలను అందించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మంచిదండి. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అటు రీతిగానే కూడి వచ్చిన పరిశుద్ధ జనాంగమైన మీ అందరికీ కూడా ప్రభు పేరట శుభాది వందనాలండి. వందనాలు. అందరు బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఒకసారి గట్టిగా చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది స్వరాలో దేవుని నామం కనపరచబడుతుంది. మంచిది. చదవబడిన లేఖనము తిమోతికి రాసిన 2వ పత్రిక. ఆత్మీయ కుమారునికి పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక అన్నమాట. పాత నిబంధన మొత్తంలో తండ్రిగా పిలువబడుతున్న అబ్రహాము ఎలాగో క్రొత్త నిబంధనలో కూడా పౌలు గారు దేవుని యొక్క పరిచర్యను చేసి అనేక సంఘాలను స్థాపించి ఆయన అనేకులకు ఆత్మీయ తండ్రిగా నిలిచారు.
దేవునికి స్తోత్ర. అందరూ వినాలి. ఈ లేఖనమును రాయిచున్నప్పుడు పౌలు గారు తిమోతికి రాస్తూ అంటున్నారు, బాబు తిమోతి, నేను ఒకప్పుడు హింసకుడను, హానికరుడను. దేవుని పిల్లలన్నా వారు చేసే ఆరాధన అన్నా ఏమాత్రం నేను ఇష్టపడేవాడిని కాదు. ధర్మశాస్త్రమే దేవుడిచ్చిన ఆజ్ఞని నమ్మేటివాడిని. ధర్మశాస్త్రం అనుసరించుచున్నప్పుడు ఈ ప్రజలు యేసయ్యను అంగీకరిస్తున్నారు, యేసయ్యను గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు వారిని చంపడానికి నేను పూనుకొని తాకీదులు తీసుకొని నేను వెళుతుండగా దేవుని వాక్కు నాకు ప్రత్యక్షమైంది. ఆయన వెలుగు నాకు ప్రత్యక్షమైంది. ఆ వెలుగులోని స్వరమును నేను విన్నాను. ఆ స్వరమును విన్న తర్వాత నేను కనికరించబడ్డాను, క్రీస్తు దాసునిగా మార్చబడ్డాను అన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్కు అనేక విధాలుగా ప్రత్యక్షమవుతుంది. మనము దేవుని కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుని ఎదుట రహస్యముగా, వ్యక్తిగతంగా దేవుని పైన పూర్ణముగా ఆనుకొని ప్రార్థన చేసి మనం పండుకునేటప్పుడు దేవాది దేవుడు తన యొక్క కళను అనుగ్రహిస్తాడు. దాన్ని కళ అన్నారు. రెండవదిగా, ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ప్రార్థనలోనే కనిపెట్టి అలాగే ప్రభువా నీ చిత్తం ఏంటో నాకు తెలియాలి, నువ్వు తెలియజేయగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడవని ప్రార్థన చేసి మౌనముగా ఉండి దేవుని యొక్క మాట కొరకు కనిపెట్టే దానిని ఏమన్నారయ్యా అంటే దర్శనం అన్నారు. అర్థమవుతుందా అందరికీ? ప్రార్థన చేసి పండుకుంటే వచ్చేది కళ. కళకు ప్రాధాన్యత ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ప్రార్థన చేస్తూ ప్రార్థనలో కనిపెట్టి దేవుని మాట కొరకు ఎదురు చూసేది ఏంటిది? దర్శనం. అయితే ఈ రెండిటి తర్వాత ఒకటి ఉంది, అది ప్రత్యక్షత. అది మనము కనులు తెరవబడి ఉండగానే ఆ ప్రత్యక్షతను చూస్తాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయంలో కళలు వస్తాయి. కొంతమందికి ఏమొస్తాయి? దర్శనం కలుగుతుంది. కొంతమందికి ప్రత్యక్షత కలుగుతుంది. కానీ పౌలు గారికి ఈ మూడు కలిపి ఒకేసారి జరిగాయి. దేవునికి స్తోత్రం. వెళుతున్నాడు, దేవుని పిల్లలను హింసించడానికి దమస్కో ప్రాంతం దగ్గర పట్టబడ్డాడు. దేవుని యొక్క ప్రత్యక్షత కలిగింది. వెంటనే స్వరాన్ని విన్నాడు, ఆ వెలుగును చూచాడు. కంటి పొరలు ఏమైపోయినాయి? కమ్ముకున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న పౌలు గారు నమ్మి దేవుని ఆరాధించే సేవకునిగా మార్చబడిన తర్వాత అనేక సంఘాలు కట్టి కనికరము లేనివానిగా ఉండి ఇప్పుడు నేను కనికరించబడి క్రీస్తు దాసునిగా ఉండి సువార్తను ప్రకటిస్తున్నాను. నేను మొదటిగా సువార్త ప్రకటిస్తున్నప్పుడు నాతో ఎవరు లేరు. నేను సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అన్ని జనులైన వారు దేవుని మాటను విని దేవుని మాటకు లోబడి విశ్వసించి వారు వచ్చి మార్పు చెంది రక్షణ పొంది దేవుని మాటలను వింటున్న సమయంలో అక్కడ నాకు ఒక వ్యక్తి ఎలా తయారయ్యాడంటే ఆటంకంగా తయారయ్యాడు. అతని పేరు అలెగ్జాండర్ అని చెప్పి అక్కడే తిమోతి పత్రికలో 14వ వచనంలో ఉంది. అందుకు చూడండి, అక్కడ అలెగ్జాండర్ అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాను, అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలం ఇచ్చును, అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము అని చెప్పి పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ అంటారు, నేను సువార్త ప్రకటిస్తున్న వారి దగ్గరికి వచ్చి అతను ఏం చేశాడంటే తన మాటలను తెలియజేసి దేవుని నుండి వారిని దూరం చేయాలని తన ఆలోచన కలిగి ఉన్నాడు. అతను ఎలాంటి స్వభావం కలిగిన వాడంటే గాడిద స్వభావం కలిగిన వాడని లేఖనంలో రాయబడింది. కీర్తన భాగంలో ఉంటుంది, గాడిద అవివేకముగా సూచనగా ఉంది. దానికి బలం ఉంటుంది కానీ ఆలోచన లేదు. ఇతడు కూడా బలం కలిగిన వాడిగా ఉన్నాడు కానీ ఏమాత్రము ఆలోచన కలిగిన వాడిగా లేడు. దైవ జ్ఞానాన్ని అర్థం చేసుకోవట్లేదు. అయినా అతనంటే నాకు కోపం ఏమాత్రము లేదు. అతని మీద నేరము ఉండకుండును గాక అన్నాడు. అక్కడ అతన్ని పిలిచి సమాధానంగా మాట్లాడాడంట, సువార్తను ప్రకటించాడంట, వాక్యాన్ని బోధించాడంట. అయినను అతడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ ప్రజలందరూ అతని వైపు తిరిగి ఏమైపోయారు? దేవునికి దూరం అయిపోయారు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నాకేం కలుగుతుందయ్యా అంటే కొంచెము
బాధ కలుగుతుంది. సువార్త ప్రకటిస్తున్న సమయంలో నాకెవరు సహకారంగా లేరు. ఒకవేళ నేనే దేవునికి ప్రత్యక్షంగా దేవుడు ఏర్పరచుకున్న నాటి నుండి నేను సువార్తను ప్రకటిస్తుంటే అనేక ఆటంకాలు వచ్చాయి. కానీ ఏ ఒక్కరూ నాకు సహాయము చేయకపోగా అనేకులు అడ్డంగపడ్డారు. నా దగ్గర ఉన్న వారిని కూడా వారు ఏం చేశారు, లోకంలోనికి తీసుకువెళ్ళిపోయారు. ఎన్నాళ్ళు చేస్తారా భక్తి జీవితం? ముసలోళ్ళు అయితే చేస్తారు, ఆడవాళ్ళు అయితే చేస్తారు, చిన్నపిల్లలు వెళ్తారు దేవుడా దేవుడా అని. నీకేమాత్రం వయసు అయిపోయింది? చక్కగా వ్యాపారం చేసుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, మనం కడుపు నింపుకోవాలి, ఇవి కదా మనం చేయాల్సిందని చెప్పి లోకానుసారంగా వారిని తిప్పివేసి దేవునికి దూరంగా చేస్తున్నవాడు ఈ అలెగ్జాండర్. ఇలా చేస్తున్న సమయంలో పౌలు గారికి ఏం కలిగిందయ్యా అంటే బాధ కలిగిందంట. అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒకప్పుడు సువార్తను విని నమ్మి విశ్వసించి ఆనందంగా సంతోషించి దేవుని సన్నిధిలో కనబడుతూ మందిరంలో ఉంటూ దేవుణ్ణి గొప్పగా ఆరాధిస్తున్న పిల్లలే ఏమైపోయారంటే దూరం అయిపోయారు. నాకు ఇప్పుడు ఎవరు కూడా నాతో లేరు అన్న సందర్భంతో అతను బాధపడుతూ అంటాడు. ఇంక 17వ వచనంలో చూస్తే ఎవరు లేకపోయినా ఒక శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు. అక్కడ చూడండి, అన్యజనులందరూ దాన్ని విని నిమిత్తము ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచెను గనుక. చూడండి, ఎవరు లేకపోయినా ప్రభు ఎక్కడున్నాడంట? ప్రభు నా ప్రక్కన నిలిచి ఉన్నాడు. తిమోతి, ఎవరు లేరని నువ్వు బాధపడతావేమో, దిగులు పడతావేమో, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని కలవరపడుతున్నావేమో. ఒకప్పుడు ఆ స్థితిని నేను పొందాను తిమోతి. అయితే ఎవరు లేకపోయినా సరే మన ప్రక్కన నిలిచి ఉండేది దేవుడు. దేవుని స్తోత్రం. అక్కడ ఫుట్ నోట్లో రాయబడింది పక్షమును ఉండి అని రాయబడింది. ప్రక్కన నిలిచి అనగా దేవుడు మన పక్షంగా నిలిచి ఉంటాడు అని సత్యాన్ని తెలియజేశాడు పౌలు గారు తిమోతికి. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం చాలామంది మన వైపు ఉంటారులే అనుకుంటాం. కొన్నిసార్లు మనకేం పర్వాలేదులే అని చెప్పి మనం ఏమనుకుంటాం, చాలా భరోసా ఉన్నారులే, నా బంధువులు నాకున్నారులే అనుకుంటాం. నాకు చాలామంది నాకు ఉన్నారు, పర్లేదు, నాకు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, ఆప్తులు ఉన్నారు, కడుపున పుట్టిన పిల్లలు ఉన్నారు, నాకు చాలు, వారు నా పక్షాన ఉంటారు అని చెప్పి ప్రతి ఒక్కరూ ఏం చేస్తూ ఉంటాం, మనము ఆశపడుతూ ఉంటాం. కానీ ఆ ఆశపడుతున్న శ్రమలు మనకు ఎదురవుతున్న సందర్భంలో ఏమి కనపడతాయి అంటే ఆ ఆశలు మనకు భ్రమలుగా మిగిలిపోతాయి. ఎవరు మన దగ్గర నిలబడరు, బంధువులు నిలబడరు, స్నేహితులు నిలబడరు, ఆప్తులు నిలబడరు. ఇంకా కుర్రోళ్ళైతే స్నేహితులు, నాకు స్నేహితులైతే బాగా నిలబడతారు అనుకుంటారు. ఇంకా చాలామంది నాకు నిలబడతారని అనుకుంటారు, కానీ ఏ ఒక్కరు కూడా నిలబడే పరిస్థితుల్లో కనపడట్లేదు అని చెప్పి లేఖనం ద్వారా మాట్లాడుతూ పౌలు గారు అంటున్నారు, ఎవరు నిలబడకపోయినా నీ ప్రక్కన నిలబడడానికి దేవుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన తెలియజేయుచున్నమాట. ఒక పక్క దావీదు సౌలు చేత తరమపడుతున్నాడు, చంపబడడానికి. దావీదు పరిగెడుతున్నాడు. ఇంకా ఆయా ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు బంధువులను విడిచిపెట్టాడు. ప్రియ స్నేహితుడైన తన స్నేహితుడు ఎవరు, యోనాతాన్ను కూడా విడిచిపెట్టి పరిగెడుతున్నాడు ప్రాణంను కాపాడుకోవడానికి. ఆ సమయంలో దావీదు పక్షాన కొంతమంది చేరారు. ఒక 200 కుటుంబాలు వచ్చి అయ్యా దావీదా అని చెప్పి దావీదు దగ్గర చేరారు. దావీదు దగ్గర చేరిన వీరు ఎవరా అంటే పేదవారు, ఏమాత్రం ఎన్నిక లేనివారు. వీళ్ళ దేవుడు ఆయన దావీదు దగ్గర చేరినప్పుడు దావీదు వీరిని ఏం చేశారంటే ఆదరించాడు. ఆదరించిన తర్వాత అరుగులు వచ్చి ముట్టడించి వారి భార్యలను వారి పిల్లలను ఏం చేశారంటే తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకువెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు దావీదు పక్షాన ఉన్నవారు, దావీదుతో మాట్లాడుతున్నవారు, దావీదు కొరకు కూర్చున్న వారు వాళ్ళంతా అంటారు, నీ వల్లనే ఈ శ్రమలు కలిగే, శత్రువు వచ్చి నన్ను తీసుకువెళ్ళిపోయారు, శత్రువు వచ్చి మమ్మల్ని పట్టుకొని వెళ్ళిపోయాడు మా పిల్లల్ని వాళ్ళందరినీ అని చెప్పి దావీదు పైన తిరుగుబాటు చేయించినప్పుడు
దావీదు ఏం చేశాడయ్యా అంటే రాయబడిన మాట సమూయేలు మొదటి గ్రంథంలో 30వ అధ్యాయంలో 6-9 వచనంలో అక్కడ రాయబడితే మాట, దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. అక్కడ మనం చూస్తాం, చక్కని మాట రాయబడి ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 6-9 వచనాలు మనం చూసినట్లయితే, దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరిని బట్టి ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు చూడండి, దావీదు గారు ఏం చేశారయ్యా అంటే దేవుని బట్టి ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. ప్రజలందరూ కూడా దావీదుని విమర్శించి రాళ్లతో కొట్టి చంపుదాం అనుకున్న సమయంలో దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకంటే తెలుసా, ఆయన నా పక్షాన నిలిచి ఉన్నాడని. ఈరోజు నీవు నేను కూడా ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి అంటే దేవుని బట్టి ధైర్యాన్ని తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ ఆరాధనలకు పాల్పొందిన మీరు అందరికీ కూడా దేవుడు తెలవిస్తున్న మాట ఏంటి తెలుసా? దేవుని బట్టి మీరు ఎలా ఉండాలి? ధైర్యాన్ని తెచ్చుకునే వారిగా ఉండాలి. ఆయన మన పక్షమున ఉన్నాడని, మనతో ఉన్నాడని, మన పట్ల వ్యాజ్యమాడగలడని, ఆయన న్యాయము తీర్చగలడని, మన కుటుంబ పక్షంలో ఉండగలరని, ప్రతి సమస్యలోనూ ఆయన నిలిచి ఉండగలరని మనం ఏం చేయాలంటే ధైర్యమును వహించే వారిగా ఉండాలి. దావీదు గారు అలాగే దేవుని పట్ల ఏం చేశారంట? ధైర్యాన్ని కలిగి జీవించిన పరిస్థితులు మనకు అక్కడ కనపడుతూ ఉంటాయి. ఎప్పుడు ధైర్యంగా ఉంటాం? దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు. అయితే దేవుడు ఎప్పుడు మన పక్షాన ఉంటారు ఇది తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మనం దేవుని యొక్క ధైర్యాన్ని పొందుకుంటాం, ఆదరణ పొందుకుంటాం. ఎప్పుడు దేవుడు మన పక్షాన ఉంటారు చెప్పమంటారా? మనము ఆయన పక్షాన ఉన్నప్పుడు ఆయన మన పక్షాన ఉంటారు. మనమేమో లోకానుసారంగా జీవిస్తాం, దేవుడు నా పక్షాన ఉండాలనుకుంటాం. లోకానుసారంగా ప్రవర్తిస్తాం, దేవుడు నా పక్షాన కార్యం చేయాలనుకుంటాం. లోకానుసారంగా జీవిస్తాం, దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలనుకుంటాం. లోకానుసారంగా బ్రతుకుతూనే ఏం చేస్తూ ఉంటాం? మనము దేవుని యొక్క పక్షాన ఉండాలి, దేవుడు మనకు తోడుగా ఉండాలి, దేవుడు నిలబడాలి, దేవుడు ప్రత్యక్షతనివ్వాలి, దేవుడు కనపరచబడాలి అని చెప్పి మనం ఎవరిని ఆశ్రయిస్తాం? లోకంలో ఉన్న వారిని ఆశ్రయిస్తాం. కొంతమంది ఎమ్మెల్యేలను ఆశ్రయిస్తారు, కొంతమంది ఎంపీలను ఆశ్రయిస్తారు, కొంతమంది అధికారులను ఆశ్రయిస్తారు. వారు మా పక్షాన ఉన్నారులేండి అని అంటారు. ఈరోజు గెలిచిన వారేమో రేపు ఓడిపోతే వాళ్ళని జైల్లో పెడతారు, రేపు గెలితే వీళ్ళని జైల్లో పెడతారు. మొత్తానికి రెండే. అటు వాళ్ళు గెలిచినప్పుడు వీళ్ళని జైల్లో పెడతారు, వీళ్ళు గెలిచినప్పుడు వాళ్ళని జైల్లో పెడతారు. వాళ్ళని నమ్ముకొని నాకు ఆ పక్షాన ఉన్నారండి, నాకు వీళ్ళ పక్షాన ఉన్నారండి అని చెప్పి మనుషులు ఏం చేస్తారయ్యా అంటే మనుషులపైన ఆధారపడుతూ మరలా దేవుడు నా పక్షాన ఉండాలని ఆశపడతారట. అలా కాదు, దేవాతి దేవుడు కోరుతున్నాడు, ఎవరైతే నా పక్షంన నిలిచి ఉంటారో నేను వారి పక్షాన నిలిచి ఉంటాను. దేవునికి స్తోత్రం. ఏమంటున్నారు? మొదటిగా మనం ఆయన పక్షాన నిలబడాలి. ఎవరు నిలబడ్డారు అలాగా మొదటిగా అని చెప్పి మనం చూసుకుంటే దేవుని లేఖనంలో నిర్గమాకాండము 32వ అధ్యాయము 23వ వచనాన్ని మీకు వివరించాలని ఆశపడుతున్నాను. చూడండి, నిర్గమాకాండము వారు మాకు ముందు నడిచినట్లు ఒక దేవతను చేయుము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన వాడగు ఈ మోషే ఏమాయనో మాకు తెలియరనిరి. అందుకు నేను ఎవరి యొద్ద బంగారమున్నను వారు దాన్ని ఊడదీసి తెమ్మని చెప్పి తిని. చూడండి, ఇక్కడ సినాయి పర్వతం దగ్గర మోషే గారు దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు, దేవుని మాట కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించగా దేవుడు సినాయి పర్వతాన్ని మీద పిలిచి 2 పలకలను ఇచ్చారు. దానిపైన దేవుని మాట రాయబడింది. ఆ మాటలను తీసుకుని వచ్చే సమయంలో కొద్దిగా ఆలస్యమైంది. దేవుడు మాట్లాడుతున్నారు కదా, ఆయన ఉద్దేశాన్ని తెలియజేస్తున్నారుగా అని చెప్పి దేవుని దగ్గర ఉన్నాడు మోషే.
కొద్దిగా ఆలస్యమయ్యేసరికి ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారయ్యా అంటే, మోషే ఏమాయనో మాకు తెలియదు, కాబట్టి ఇప్పుడు మేము ఆరాధించడానికి మాకు ఒక దేవుడు కావాలి. ఏం కావాలంట? దేవుడు కావాలని చెప్పి తన అన్నయ్యన అహరోనుతో మాట్లాడుతున్నారు ప్రజలు. మోషే గారు మిర్యాము గారికి లేని బాధ, మోషే గారి పిల్లలకి లేని బాధ, మోషే గారి భార్యకి లేని బాధ, వాళ్ళ అన్నయ్యకి లేని బాధ ఇప్పుడు ఎవరికి వచ్చేసింది? ప్రజలకు వచ్చేసింది. ఆయన ఏమైపోయాడో మాకు తెలియదు. అయ్యో ఇంకా రాలేదు మా ఆయన, మా భర్త అని చెప్పి భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. అవునా కదా? పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు తండ్రి రాలేదని. చెల్లి అక్క ఎదురు చూస్తూ ఉంటుంది మిరియం, లేదంటే అహరోను ఎదురు చూస్తూ ఉంటాడు. వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువైపోయి ఏమంటున్నారంటే, ఆయన ఏమాయాడో మాకు తెలీదు, మాకు ఇప్పుడు ఏం చేయాలి? ఒక దేవుడు కావాలి, ఒక విగ్రహాన్ని తయారు చేయమని చెప్పి అడిగారు. అక్కడున్న అహరోను ఇలా ఆయన ఉంటే బాగుండేది. రేయ్, మీకేమైనా పిచ్చి పట్టిందా? మీకేమైనా పిచ్చి పట్టిందా? ఐగుప్తు నుండి విడిపించింది ఒక రాయి మిమ్మల్ని విడిపించిందా? ఒక చెట్టు మిమ్మల్ని విడిపించిందా? ఒక పుట్ట మిమ్మల్ని విడిపించిందా? ఒక విగ్రహం మిమ్మల్ని విడిపించిందా? జీవము కలిగిన దేవుడే కదా ఐగుప్తు చెర నుండి మిమ్మల్ని విడిపించింది. జీవము కలిగిన దేవుడే కదా బానిసత్వం నుండి విడిపించింది. జీవము కలిగిన దేవుడే కదా మోషేని నాయకుడిగా నిలబెట్టి అరణ్య ప్రాంతమునకు వెళుతుండగా ఎర్ర సముద్రం ఎదురురాగా ఫరో సైన్యము మీకు వెనక తరుముతుండగా ఆయన నడిపించాడు, తప్పించాడు, మిమ్మల్ని సంరక్షించాడు. ఆహారం కొరకు మీరు ఎదురు చూస్తున్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు పూరేళ్లను కులిపించాడు. తిన్నారుగా, నోటి నుండి ముక్కు నుండి వాసన వచ్చేంతవరకు తిన్నారుగా. దాహం 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 అడిగారు, బండ నుండి దేవుడు నీరిచ్చాడు. చేదైన ప్రాంతంలోకి వచ్చాడు, మారని మధురంగా మార్చాడు. అంత జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి ఇప్పుడు ఆ సేవకుడిని విడిచిపెట్టి అతని ప్రత్యక్షను, దేవుని ప్రత్యక్షతను విడిచిపెట్టి మీరు ఏం కోరుకుంటున్నారు? ఒక విగ్రహాన్ని కోరుకుంటున్నారు అని చెప్పి మాట్లాడితే బాగుండేది. కానీ అక్కడ అహరోను ఏం చేశాడు అంటే, బంగారాన్ని తీసుకురండి అన్నాడు. ఎందుకు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారయ్య అంటే, ప్రేమిస్తే ప్రేమిస్తారు, కోపం వస్తే వేసేస్తారన్నారు చూసారా? అట్టాగే ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు ప్రజలు. మూర్ఖులుగా ప్రవర్తిస్తూ ఉంటారు, విసిగించేవారిగా ఉన్నారు, దేవుని ప్రేమను గుర్తెరిగే వారిగా లేరు. అక్కడ ఉన్న అహరోనుతో పాటు ఒక అతను ఉన్నాడు, హూరు అనే అతను. అతను చనిపోయాడు. అక్కడ నుండి ఆ అధ్యాయంలో హూరు కనపడడు. హూరుని గురించి మనం నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నాం? మోషే కొండపైనకి వెళ్ళి చేతులెత్తి ప్రార్థించగా, ఆ దండమును పట్టుకొనగా యెహోషువ యుద్ధం చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? విజయాన్ని ఇస్తున్నాడు. ఆ చేతులు బరువు ఎక్కువయ్యని కొద్దిగా దించుతుంటే వారు ఏం చేస్తున్నారు? ఓడిపోతున్నారు. ఈ ఓటమిని గురించి గుర్తెరిగిన మంచి సహోదరులు అన్నమాట వీళ్ళు. అహరోనను హూరులు మోషేకి ఎలా ఉన్నారయ్యా అంటే మంచి సహకారులుగా ఉన్నారు. వీరు వెళ్ళి ఆ చేతులను పట్టుకొని బలపరచగా దేవుడి యుద్ధాన్ని, విజయాన్ని ఇచ్చాడు. అటువంటి హూరును చంపేశారు. ఆయన చంపేసిన తరువాత ఏం జరిగిందయ్యా అంటే, నన్ను కూడా చంపేస్తారేమో అని చెప్పి చరిత్ర గ్రంథాల్లో రాయబడిన మాటలు అన్నమాట. భయపడి అహరోను ఏం చేశాడే అంటే, మీరు కోరుకుంటున్నట్టుగానే మీ బంగారాన్ని తీసుకురండి అన్నాడు. ఐగుప్తు నుండి తీసుకొచ్చిన బంగారాన్ని, ముక్కుపుడకలే కానీ, గొలుసులే కానీ, చైన్లే కానీ మొత్తం బంగారాన్ని తీసుకెళ్ళి అగ్నిలో పడేగా ఏమైంది? ఒక దూడ వంటిది బయటకు వచ్చింది. దానిని ఆరాధించడం మొదలుపెట్టారు, దాన్ని సేవించడం మొదలుపెట్టారు, దానికి పూజించడం మొదలుపెట్టారు, సమర్పణలు చేస్తున్నారు, నైవేద్యాలు తీస్తున్నారు. ఇక వాళ్ళు చేస్తున్న పనులన్నీ కూడా దాని పక్షంగా చేసి వీరేం చేస్తున్నారంటే తినటం, తాగటంలో నిమగ్నం అయిపోయి దేవునికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నువ్వు కిందకి వెళ్ళు, ప్రజలు నాకు వ్యతిరేకంగా తిరిగారు, దూడను చేసుకొని వారు ఆరాధిస్తున్నారు అని చెప్పినప్పుడు మోషే ఆ సినాయి పర్వతం నుండి కిందకి దిగి వచ్చి ఆ పలకలను 2 పగల కొట్టేసి, మీరెందుకు ఇలా చేస్తున్నారు? దేవుని ఎందుకు మర్చిపోయారు మీరు అని చెప్పి వారితో మాట్లాడుతూ అంటాడు, మీలో ఎవరైనా సరే దేవుని పక్షముగా ఉంటే వారు నా ఎద్దుకు రండి, నా పక్కకు రండి. దేవుని పక్షముగా లేకుండా నాకు ఎవరు దేవుడు వద్దనుకుంటారో వారు అక్కడ ఉండను అన్నాడు. మోషే ఆ మాట చెప్పగానే ఆ గుంపులోండి ఇశ్రాయేలు ప్రజల్లోంచి లేవీలైన వారు లేచి
మొదటిగా మోషే దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్ర. జీవము కలిగిన దేవుడు మాకు కావాలని మొదటిగా ముందడుగు వేశారు. మాకు ఈ విగ్రహారాధన వద్దు, ఈ విగ్రహారాధనకు సంబంధించిన ఏది వద్దు, వీటి పేర్లు చెప్పుకొని మేమే తింటున్నాం, వీటి పేర్లు చెప్పుకొని మేమే తాగుతున్నాం, వీటి పేర్లు చెప్పి మా వ్యసనాలను మేము మానుకోలేక, తాగుడు మానుకోలేక, వ్యభిచారం మానుకోలేక, దొంగతనం మానుకోలేక, తిండికి ఆశపడిపోయిన వారిగా మా సుఖభోగాల కొరకు మేము ఏం చేస్తున్నామంటే విగ్రహాలకు ఆరాధించే వారికి ఉండిపోయామని కొందరు ఉంటే, వీరేం చేశారంటే జీవము కలిగిన దేవుళ్ళు మాకు కావాలని లేవీలైన వారు మొదటిగా దానిలో నుండి బయటకు వచ్చారంట. దేవునికి స్తోత్ర. నిశ్చయముగా చెబుతున్నానండి, దేవుని వాక్యము ప్రకటిస్తుండగా అలాంటి కార్యమే దేవుడు ఈ సంఘంలో చేశారు. లేవీల వంటి వారి కుటుంబమునుగా ఇస్సాకారు రెబెక్కమ్మని దేవుడు మాకు అనుగ్రహించారు. వారు అన్నారు, సేవించే మాకేమీ వద్దు. నాకు జ్ఞాపకం వచ్చి చెప్తున్నా, ఒకసారి మేము వాటి దగ్గరికి వెళ్ళాం, మాకు జీవము కలిగిన దేవుడే మాకు కావాలని చెప్పి మొదటిగా వారు ముందుకు వచ్చారు. అలాంటి వారు ముందుకు రావాలనే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవుడు కావాలని మొదటిగా ముందుకు వస్తారో వారి పక్షాన దేవుడు ఉంటాడట. ముందుగా దేవునికి ఎవరైతే ప్రాధాన్యతనిస్తారో వారి పక్షాన ఆయన పక్కన నిలబడి ఉంటాడంట. ఈ అహరోను ఎప్పుడైతే ఆ దూడను చేసినప్పుడు అలా ఆరాధిస్తూ ఎవరు కూడా దేవుని పక్షాన తిరగపోగా లేవీలైన వారి బట్టి తిరిగినప్పుడు దేవుడు వారిని బట్టి సంతోషించను, బహుగా సంతోషించాడంట, బహుగా ఆనందించాడంట. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇంకా ఎన్ని విగ్రహాలకు బానిసై ఉంటావు, వేటికి బానిసై ఉంటావు, దేవుడు నాకు తోడు కావాలనుకుంటావు, దేవుడు కార్యాలు చేయడంటావు, దేవుడు నా పక్షాన ఉండాలంటావు, కానీ నీ మనసు ఎక్కడున్నదా అంటే విగ్రహముల పైన ఉంది. విగ్రహాలంటే నేను ఈ లోకంలో ఉన్న విగ్రహాల గురించి మాట్లాడతలా. ప్రతి మనిషిలో తాగుడు అనే విగ్రహం ఉంది, అహంకారం అనే విగ్రహం ఉంది, అవిధేయత అనే విగ్రహం ఉంది, వ్యభిచారం అనే విగ్రహం ఉంది. ఇక వాటికి లోబడిపోయి ఏం చేస్తున్నారా అంటే వాటిని మేము విడిచిపెట్టాం, దేవుడు మాకు కావాలి, మేము వాటి పక్షానే ఉంటాం, దేవుడు మా పక్షాన ఏం చేయాలి, కార్యములు చేయాలి. ఇది జరిగే పని అంటారా? దేవుడు అంటున్నాడు, మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే అంటున్నాడు ప్రజలతో, ఎవరు మా పక్షాన నిలిచి ఉంటారు, ఎవరు దేవుడి పక్షాన నిలిచి ఉంటారు అంటే లేవీలైన వారు మొదటిగా వచ్చారంట. ఈరోజు మరి ఇన్నిసార్లు దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలు వింటున్నావు, నువ్వు ఎవరి పక్షాన ఉంటున్నావు? దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు, దేవుని మందిరానికి వచ్చి పాటలు పాడుతున్నాం, దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేస్తున్నాం, మరలా బయటికి వెళ్ళి మళ్ళీ లోక కార్యాలే, లోక ఆశలే, ఇటువంటి వారిపైన దేవుడు అంటున్నాడు, నేను వారి పక్షాన నిలిచి ఉండే దేవుడను కానే కాను అని చెప్పి ప్రతి విధమైన ఆచారాన్ని, సంబంధాలను, ప్రతిదిని వదులుకొని వచ్చే వారి పట్ల నేను ఉంటాను. కొంతమంది కులాన్ని వదిలిపెట్టరు, కొంతమంది గోత్రాలు వదిలిపెట్టరు, కొంతమంది ఆచారాలు వదిలిపెట్టరు, కొంతమంది ప్రాంతాలు వదిలిపెట్టరు, కొంతమంది చెప్పాం కిందక్కడ ఆ వ్యసనాలను వదిలిపెట్టరు. ఇవన్నీ కూడా వదిలిపెట్టకుండా ఆచార సంబంధమైన భక్తిలో బతుకుతూ దేవుడు మా పట్ల కార్యమును చేయాలంటే ఆయన మన పక్షాన నిలిచి ఉండేవాడు కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, ముందు మీరు నా ఎదుట నిలబడండి, నేను మీ కొరకు నిలబడతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మా పక్షాన నిలబడ్డారు అన్నవారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు ధైర్యముగా చేతులెత్తి చెప్పగలిగారంటే ఖచ్చితంగా ఆయన మీ పక్షాన నిలబడి ఉంటారు. నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది, హల్లెలూయా.
మొదటిగా దేవుడు మాట్లాడిన మాట, నా యందు ఎవరు నిలిచి ఉంటారో వారి యందు నేను నిలిచి ఉంటాను, వారి పక్షాన నేను ఉంటాను అని చెప్పి మాట్లాడుతున్నారు. రెండవ మాట నేను తెలియజేసి ముగిచ్చేస్తాను. కీర్తన భాగము 14వ కీర్తన 5వ చరణం. కీర్తనల పుస్తకం 14:5. ఎందుకనగా చదవమ్మా. దేవుడు నీతిమంతుల సంతాన పక్షమున ఉన్నాడు, బాధపడు వారి ఆలోచనలు మీరు తృణీకరించుదురు, ఆయనను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు మాట్లాడుతున్న మాట రెండవదిగా, నీతిమంతుల పక్షాన నేను నిలిచి ఉంటానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వసించండి, మీరందరూ కూడా దేవుని మందిరానికి ఎందుకు వచ్చారు? దేవుడు మనకేదో గొప్ప కార్యమును చేస్తారు, విడుదల కలుగజేస్తారు, మా పక్షాన ఉంటారు, మేలు చేస్తారు. మా జీవితాల్లో, కుటుంబంలో, మా వ్యాపారాల్లో, మా పనుల్లో అన్నిటిలో కూడా దేవుడు మాతో ఉంటారు అని మీరు విశ్వసించి వచ్చారు కాబట్టి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, నీతిమంతుల సంతానం పక్షాన్ని నేను ఉంటాను. ఎవరైతే నన్ను ఆశ్రయించి, ఎవరైతే నన్ను సేవిస్తున్నారో వారి పక్షాన నేను ఉంటాను, వారి కుటుంబంలో నేను ఉంటాను, వారి పిల్లలతో నేను ఉంటాను, వారి చేతి పనులలో నేను ఉంటాను, వారి వ్యాపారాల్లో నేను ఉంటాను, వారి పాడి పంటల్లో నేను ఉంటాను, వారి చెరువుల్లో నేను ఉంటాను. వారు చేయు ప్రతి పనులలో నేనేం చేస్తానంటే వారితో ఉంటాను, వారిని సంరక్షిస్తాను. రక్త సంబంధులే ఒకవేళ నీతో ఉండకపోవచ్చు, కానీ నువ్వు నీతిగా జీవిస్తే దేవాతి దేవుడు అంటున్నాడు, నేను నీ పక్షానే ఉంటాను, నీతోనే ఉంటాను, నీ కొరకే ఉంటానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు దేవుడు మనతో ఉంటారు? ఎందుకు దేవుడు మనతో ఉంటారు అంటే మన చేతులను ఆశీర్వదించడానికి అని అక్కడ రాయబడి ఉండిద్ది. మన చేతులను బలపరచడానికి దేవుడు ఏం చేస్తారంట? మనతో ఉంటారు. ఎప్పుడైతే దేవుడు మనతో ఉంటారో మనం నిశ్చయంగా బలము పొందేవారిగా ఉంటాం, బలపరచబడేవారిగా ఉంటాం. ఒకసారి మీ చేతులను చూసుకోండి, చూసుకున్నారా? ఏమున్నాయి? గీతలు. మా తాత రామస్వామి గారు జాతకాలు చెప్పేప్పుడు మొత్తానికి గీతలు, మా అమ్మకి ఎన్నిసార్లు చెప్పాడు తెలియదు, కానీ ఈ గీతలు చూసుకొని చెప్పి అందరూ, ఇప్పుడు మీరు అందరూ కూడా మనందరూ మనందరికీ తెలుసు. నిన్న బీచ్ దగ్గరికి వెళ్ళాం, ఒక ఆమె వచ్చి బాధ ఏడుతుంటే ఆయన ఏం చెప్తున్నాడు, అమ్మ నీకు మంచి రోజులు రాబోతున్నాయి, నీ భర్త నీ మాట వింటాడు, ఇప్పుడు దాకా ఆయన మాటే నడిచింది, ఏయో చెప్తున్నాడు. నేను విన్నా, అక్కడ కాసేపు ఉంచున్నా. ఎందుకు అసలు ఏం చెప్తున్నాడని. ఆమె కుటుంబంతో ఒకటే వచ్చింది. తర్వాత మాట్లాడదాం అనుకున్నాను, సమయం లేదండి వచ్చేసాం. అమ్మ, జీవము కలిగిన దేవుని మాటే మన జీవితాలను, రాత్రులను మార్చిద్ది తప్ప ఇది కాదమ్మా, పట్టుకూటి కోసం చేసేది కాదని మాట్లాడదాం అనుకున్నాను. అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది చేతుల్లో ఉన్న రేఖలు చూసి మా జీవితం మారిపోద్దాం అనుకుంటారు. 2 గీతలు ఉన్నాయిరా అంటే నీకు 2 పిల్లలు వస్తారండి, 2 ఒకదానితోనే సావలేకపోతున్నారు. ఎదురొత్తకి ఆడి పరిస్థితి ఎట్లా ఉంటుందో అందరికి తెలుసు. అలాగా ఆడికి లేనిపోయిన ఆశలు, లేనిపోయిన కోరికలు చెప్పి ఏం చేస్తున్నారయ్యా అంటే ఆ గీత ఈ రాత అవన్నీ చెప్తున్నారు. కానీ నా దేవుడు అంటున్నాడు, మీ చేతులను ఒకసారి చూసుకోండి, నేను మీ చేతులను బలపరచబోతున్నాను, నేను మీ పక్షమున ఉంటున్నాను. నీతిమంతుల పక్షముగా ఎవరైతే చేతులెత్తి ప్రార్థన చేస్తారో వారి పక్షాన నేనేం చేస్తానంటే కార్యము చేయడానికి సంసిద్ధంగా ఉంటాను. చాలామంది అంటారు, అయ్యా నా చేత్తో ఆ మొక్క నాటితేనే అది బతకనే, నా చేయి మంచిది కదా, నాతో నాటిచ్చారు కొన్ని మొక్కలకి, అది పెరిగింది కానీ కాయలు రావట్లేదు, వేసేస్తాను అంది మా అమ్మ. ఆగమ్మా అని అంటే మా అక్క అది కొద్దిగా పెద్ద అయిన తర్వాత వచ్చిద్దిలేమ్మా అన్నాడు. నేను అన్నాను, కింద కొన్ని చెట్లు కింద బలాన్ని చూసుకొని ఆ తర్వాత కాయలు కాయటం మొదలెడతాయి. అది భూమిలో వేరు తన్నిద్ది, లేఖనానుసారంగా వేరు తన్ని తాను నిలబడే స్థితి వచ్చిన తర్వాత అది ఫలాన్ని ఇచ్చిద్ది. కాబట్టి అది వేరు తన్నుకునే పరిస్థితిలో ఉంది, బలపరిచే స్థితిలో ఉంది. అంటే చూద్దాం, ఈ నెల చూసేసేద్దాం అని వచ్చిన వాళ్ళందరూ దాన్ని చూసి మొగ చెట్టు మామూలు మాటలు కదా. ఇక రాంబాబు గారు వస్తారు, కాయో మొగ చెట్టు అని అంటారు. ఆయన ఎన్నిసార్లు నిరుత్సాహమైన మాటలు చాలామంది మాట్లాడారు, కానీ ఆ చెట్టును అలా ఉంచాం.
దేవాతి దేవుడు దాన్ని ఫలభరితంగా మార్చాడు. ఇప్పుడు పిల్లలు కలిగిన తల్లిగా ఉంది అది. చాలామంది అనుకుంటారు నా చేత్తో నాటితే బతకదు అనుకుంటారు. మరి మా అమ్మే నాటింది అది, మరి బతికిందిగా. భర్త అంటాడు, మాయ్ కొద్దిగా ఎదురు రావే, బయటికి వెళ్తున్నా. నేను వచ్చానా, వైఫ్ని నెట్టే మరి చూసుకో. ఆడు వెళ్ళకముందే భయపెట్టి చంపేద్దే. ఆడు బయటికి వెళ్తున్నాడు, అమ్మ కొద్దిగా ఎదురు, నా మోహం చూసి వెళ్తావా, నాది ఎప్పటి నుంచి నాదా అని అంటది. నీదేనే, పెళ్లి చేసుకున్నా, ఏరుకోరు చేసుకున్నా, పొళ్ళు చూసి చేసుకున్నా, జుట్టు చూసి చేసుకున్నా, మొత్తానికి చూసి చేసుకున్నా, రావే తల్లి అంటే నేను వస్తాయిక నీ పరిస్థితి అంతే ఇక అని అడితే, నా ముఖం చూసి వెళ్తే నువ్వు ఇక బయటకు వెళ్ళి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేది లేదని చెప్పి భయపడతారు. వారికి వారే వారి చేతులు ఏం చేసుకుంటున్నారు, బలహీనపరుచుకుంటున్నారు. వారికి వారే వారి ముఖంలో ఏం చేసుకుంటున్నారు, దాచుకుంటున్నారు. వారికి వారే నేను ఎందుకు పనికి రాని దానిలే, నేను యోగ్యత లేని దానిలే, నన్ను చూచి అందరూ హేళన చేస్తున్నారు, నేను మాత్రం నీకు ఎదురొస్తే నీకేం కలిసి వచ్చింది అని చెప్పి ఎన్ని మాటలు అని అంటారు. ఒకటి గుర్తుంచుకోండి, మీరందరూ కూడా మనమందరం కూడా జీవము కలిగిన దేవుని పోలిక చేత చేయబడ్డాం. దేవునికి స్తోత్రం. నిన్ను నీవు విమర్శించుకుంటే దేవుణ్ణి విమర్శించినట్టే. ఆయన అంటున్నాడు నా పోలిక మీరు అని చెప్పి అంటున్నాడు. అందుకే అంటున్నాడు ఈరోజు నేను మీ చేతులను బలపరచబోతున్నాను. రేపటి నుంచి మీ చేతులతో కార్యాలు చేయండి. ఈ నెలలో గొప్ప కార్యాలు చూస్తూ ఉంటారు. మీరు మొదలు పెట్టండి కార్యాలు అంతే. నీ భర్త బయటకు వెళ్తుంటే రా, ఎదురురా, ఏమవుదు. ఎక్కడయ్యా ఆచారమా, ఆచారం చెప్పట్లే, నేను అలవాటు చెప్పట్లా. ఏదో తను ఇష్టపడ్డాడు, నువ్వు కూడా వెళ్ళు. అతను వెళ్తాడు, ఖచ్చితంగా ఫలాన్ని తీసుకువస్తాడు. అలాగున మీరేం చేయాలి అంటే, దేవుడు నన్ను కలుగజేశాడు కనుక నేను ఆయన పోలికను కనుక నా చేతుల ద్వారా ఏమి రాదు, నా బతుకు ఇంతే, నా జీవితం ఇంతే, నా రాత మారదు, నా కుటుంబం మారదు, నా పిల్లలు మారరు, నా భర్త మారరు, సమాజంలో అనేక మంది నిందలు, అవమానాలు, మాటలు నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి మీకు మీరే కృంగిపోవద్దు. దేవుడు అంటున్నాడు, ఈ నెల మిమ్మల్ని మీ చేతులను ఆశీర్వదించబోతున్నాను, మిమ్మల్ని నీతిమంతుల సంతానంగా చేయబోతున్నాను, నీతిమంతుల పక్షముగా నేను ఉంటాను, నేను మీ పక్షములుగా ఉండి ఏం చేస్తానయ్యా అంటే మీరు ఫలాభివృద్ధి చెందేవారిగా ఉంటారు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్న మాట. లాబాను ఏం చేశాడయ్యా అంటే యాకోబును ఎంతగానో హింస పెట్టాడు. యాకోబు ఎవరు ఎంతకే? రెబెకమ్మ కుమారుడు, ఇస్సాకు గారి కుమారుడు. తల్లి పంపించింది, అరే బాబా నువ్వు మామ దగ్గరికి వెళ్ళరా, అక్కడికి ఆయన ఉన్నాడని చెప్తే వీడు నమ్మి వెళ్ళాడు. మొత్తానికి ఎలాంటోడు, తల్లి మాటకు విధేయత చూపించాడు. ఈరోజు తల్లి మాటకు విధేయత చూపించాడు ఎవరున్నారు? తల్లిదండ్రులను ప్రేమించండి అని అంటే ఒకడేం చేస్తున్నాడు, తల్లిని ప్రేమిస్తున్నాడు, తండ్రిని విమర్శిస్తున్నాడు. ఇంకోటి ఏం చేస్తున్నాడు, తండ్రిని ప్రేమిస్తున్నాడు, తల్లిని విమర్శిస్తున్నాడు. కానీ ఈ లాభాన్ని ఎలా ఉన్నాడంటే తల్లిదండ్రుల మాటకు లోబడిన వారిగా తల్లి చెప్పిన మాటకు విధేయుడై బయలుదేరి వెళ్ళాడు యాకోబు. అయితే నేను చెప్పే మాట ఏంటయ్యా అంటే తండ్రి పక్షమునగా ఉండి తల్లిని ఇబ్బంది పెట్టొద్దు, తల్లి పక్షమునగా ఉండి తండ్రిని ఇబ్బంది పెట్టొద్దు. వారు వీరి గురించి మాట్లాడినా వీరి గురించి మాట్లాడినా ఇది నా కుటుంబం అని నువ్వు జాగ్రత్త కలిగి జీవించగలిగితే దేవుడు నిన్ను నీతిమంతుల పక్షముగా ఉండి ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఒకవేళ నీ తల్లికి వ్యతిరేకంగా ఉన్నావనుకో, నీ తండ్రికి వ్యతిరేకంగా ఉన్నావనుకో, ఏమవుతుందో తెలుసా? సామెతల గ్రంథం తీయండి. మా పెద్దమ్మ గారు ఎప్పుడో ఒకసారి చెప్పింది, నేను మా అమ్మ మాట వినట్లేదని. 30వ అధ్యాయము 17వ వచనం. అమ్మ మైక్ తీసుకోరాదు. ఏంటిది? 17. తండ్రిని అపహసించి తల్లి మాట చదువు విననల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. తల్లి మాట వినపోతే ఏమైందంట? లోయ కాకులు వచ్చి కనుగుడ్లు పీకుపోతాయి అంట. కళ్ళు లేకపోతే ఏమవుతుందో తెలుసా? మొత్తం చీకటే.
ఇక నీ జీవితం అర్థం ఏమాత్రము ప్రయోజనం ఉండదు. దేవుని లేఖనం సెలవిస్తుంది, నీ తల్లి మాట కానీ తండ్రి మాట కానీ వెనక వాళ్ళని దుఃఖపెట్టినట్లయితే నీ కన్నులు లోయ కాకులు పీకుతాయి, నీ జీవితం చీకటిమయమైపోతుంది అని చెప్పి దేవుడు మాట్లాడుతున్న మాట ప్రకారం ఈరోజు మాట్లాడుతున్నాడు. నీతిమంతుల పక్షాన నేను నిలిచి ఉంటాను. ఈ యాకోబు ఏం చేశాడంటే తల్లి మాటకు విధేయుడయ్యి లాబాను దగ్గరికి వెళ్ళాడు. లాబాను ఏం చేశాడంటే వచ్చాడు, దొరికాడు, మంచి పనుడు, అందగాడు, చక్కగా ఉన్నాడు, ఈయన్ని ఎట్టగొట్ట. చాలామంది అంతేగా, దొరికితే ఇక వాడేద్దామని చూస్తారుగా. ఇక వాడే పనిలో పెట్టాడు, గొర్రెలు ఇచ్చాడు, మేపరా బాబా అన్నాడు, మేపుతున్నాడు. గొర్రెల సంతానం పెరుగుతున్న తొలది ఒకసారి రాత్రి ఏమైందంటే క్రూర మృగం వచ్చి వాటి మీద పడగా వాటి నుండి తప్పించుకొని బయటపడి మామ దగ్గరికి వెళ్ళాడు. మామ ఇలాగా ఏం జరిగింది? మందలో ఒక క్రూర మృగం వచ్చి పడింది, అది నన్ను చంపబోయింది, నేను తప్పించుకున్నాను. అయితే అది కొన్ని గొర్రెలను ఏం చేసింది, కొన్ని జంతువులు తినేసింది అని అంటే ఇదేమనాలి? మొత్తానికి మామ ఏం చెప్పాలి? పోతే పోనీలేరా గొర్రెలు, నువ్వు బతికేవలేరా బాబా, వాళ్ళకి సమాధానం నేను చెప్పుకొని సావాలి. ఈరోజు మన అట్టకి ఆలోచిస్తాంగా, ఈయన అట్ట కాదు, ఆయన ఎంతైతే నష్టమైందో దాన్ని నీ జీతాన్ని తగ్గిస్తాను రా అన్నాడు. పని చేస్తున్నాడు, మళ్ళీ ఇప్పుడు నష్టం వచ్చిన తర్వాత జీతాన్ని తగ్గించాడు. అలా 5 సార్లు తగ్గించాడు. అలా పని చేస్తున్న సంవత్సరాల్లో 7 సంవత్సరాలు పనిచేశాడు. ఎవరి కోసం పనిచేశాడు? 7 సంవత్సరాలు రాహేల్ కోసం పనిచేశాడు. చక్కనిది చిన్నది కావాలని చెప్పి పని చేస్తే, సరే నా కూతుర్ని ఇస్తానరా అని చెప్పి వెట్టి చాకిరి చేయించుకొని జీతం లేని పనులుగా చేసి మొత్తానికి ఇస్తానరా అని చెప్పి ఏం చేశాడు తెలుసా? ఇదిగో అర్ధరాత్రి సమయంలో 12 గంటలకు ముహూర్తం అన్నాడు. అదేంటి మామ, అప్పుడేంటిరా బాబు పెళ్ళి, 7 సంవత్సరాలు అయిపోయింది, అప్పుడు పెళ్ళి ఏంటిరా, రాత్రిపూట పెళ్ళి? అది మా సాంప్రదాయం. మీ సాంప్రదాయం ఏంటి? సరే మొత్తానికి ఏదో సావు నాకు ఆ పిల్ల కావాలని చెప్పి మొత్తానికి ఏం చేశాడు? 7 సంవత్సరాలు కొలువు చేసి అర్ధరాత్రి పెళ్ళికి ఒప్పుకున్నాడు. మొత్తానికి అర్ధరాత్రి పెళ్ళికి ఎవరిని పంపించాడు? మొత్తానికి గదిలోకి లేయని పంపించాడు. నన్ను ఎందుకు ఇలా మోసం చేసావంటే, పెద్దానికి పెళ్ళి అవ్వకుండా చిన్నదాన్ని ఎవరు చేస్తారా అని చెప్పి చిన్నదాన్ని ఇచ్చేసాడు అన్నాడు. మళ్ళీ తర్వాత ఏం చేశాడు? మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేసి మరలా పెళ్లి చేసుకున్నాడు. ఇలాగా 20 సంవత్సరాలు బానిసగా ఉండి తనకు చాకిరీ చేస్తున్నా సరే లాబాను యాకోబు పట్ల ఏమాత్రము కరుణ చూపించిన వానిగా లేడు. తన చేతుల కష్టార్జితము దక్కటలా ఎవరికే? యాకోబుకి. ఒకరోజు దేవుడు ప్రత్యక్షమై లాబాను హెచ్చరించాడు. ఆ మాటను మరలా లాబాను ఏం చేస్తున్నాడు అంటే, ఆ మాటను విన్న తర్వాత ఈ మాట ఎవరికి తెలియదుగా అనుకున్నాడు. కానీ మరలా దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ఆ మాట ఒకసారి చూద్దామా? ఆదికాండము 31వ అధ్యాయము 42వ వచనంలో చూస్తే, నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకై తోడై ఉండే నీడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసిందువు. దేవుడు నా ప్రయాసను, నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించలేదా అని లాబానుతో చెప్పాను. ఒక్కసారికి పిలిచాడు, మామా, దొంగ మామ, కిలాడి మామ, నన్ను వాడుకున్న మామ. మొత్తానికి దేవుడు ఏం చేశాడు? నీకు ప్రత్యక్షం అవ్వలేదా పోయిన రాత్రి అని అన్నాడు. గుండె పగిలిపోయింది. ఒరే బాబు, నిజంగానే మీ దేవుడు జీవము కలిగిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నీ పితరుల దేవుడు, గొప్ప దేవుడు. నీ కష్టార్జిత నీకే ఇచ్చేస్తానని చెప్పి అతని కష్టార్జితను అతనికి ఇచ్చేసాడు. దేవుడు గద్దించగా లోబడ్డాడు లాబాను లోబడి ఏం చేశాడో తెలుసా? కష్టార్జితాన్ని తనకి ఇచ్చేశాడు. ఇప్పుడు తన చేతులు బలపరచబడ్డాయి. నీతిమంతుల సంతానం అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానము నీతిమంతుల సంతానం. అబ్రహామును ఆశీర్వదిస్తానన్నాడు, ఆశీర్వదించాడు. ఇస్సాకును ఆశీర్వదిస్తానన్నాడు, ఇప్పుడు యాకోబు కష్టాన్ని కూడా ఏం చేశాడు? ఆశీర్వదించి మరలా తన కష్టాన్ని తనకి రావడానికి చేతులను బలపరిచాడు. నువ్వు ఇంకా నా చేతుల కష్టార్జితం నా చేతికి రావట్లేదు, నేను కష్టపడిన సొమ్ము నా చేతికి రావట్లేదు, బరులు పాలైపోయింది, మనుషుల పాలైపోయిందని నువ్వు బాధపడుతున్నావేమో. త్వరలోనే నీ కష్టార్జితాన్ని దేవుడు నీ చేతికి ఇవ్వబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న ప్రతిదీ కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు.
దేవుడు వారిని గద్దించబోతున్నాడు. నువ్వు నమ్మగలిగితే ఈ నెల గొప్ప కార్యాలను దేవుడు చేస్తాడు. ఆయన మన పక్షమునుగా నిలబడగా మన చేతులను బలపరుస్తాడు, మన సంతానాన్ని బలపరుస్తాడు, ఆయన స్థిరపరుస్తాడు, నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. అలాగా ఆశీర్వదించేవాడు దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయన మన పక్షాన ఉన్నాడు. లాభాన్ని గద్దించక లాభాన్ని ఏం చేశాడు? లోబట్టాడు. ఈరోజు లోబడట్లా చాలామంది. ఎన్నోసార్లు గద్దిస్తాడు దేవుడు, ఆ పనికి నువ్వు పూనుకో, ఈ పని నువ్వు చేయి, ఇలా సహకరించని ఎంతోమందితో మాట్లాడినా ఎవరేం చేస్తారు? ఆ పనికి పూనుకోరు. దేవుడే ప్రత్యక్షమై మాట్లాడినా కూడా పూనుకోరు అన్నమాట. అయితే దేవుడు అంటున్నాడు, ఎవరైతే లోబడతారో వారి నీతిమంతుల సంతానంగా చేయబడతారు, వారి పక్షాన నేను ఉంటాను, వారిని నేను దీవిస్తానని చెప్పి దేవాతి దేవుడు మాట్లాడిన ప్రతి మాటను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అనమాట. మొదటిగా ఏం మాట్లాడారు ఆయన? ముగించేస్తున్నాను. నా పక్షాన ఎవరుంటారో వారి పక్షాన నేను ఉంటాను అన్నాడు. లోకం పక్షంగా ఉండి దేవుని పక్షాన కోరుకుంటే నేను ఉండను అని చెప్పేశారు. రెండోది ఏం చెప్పారు ఆయన? నీతిమంతుల సంతానం పక్షాన ఉంటానన్నారు. మూడోదిగా అంటాడు, కీర్తన 140లో 12వ వచనంలో అంటాడు, బాధపడు వారి పక్షాన నేను న్యాయము తీర్చేవానిగా ఉన్నానంటాడు. దేవునికి స్తోత్ర. న్యాయం జరగట్లేదు నాకు, నా కుటుంబంలో న్యాయం జరగట్లేదు, నేను కన్న బిడ్డల ద్వారా న్యాయం జరగట్లేదు, నా భర్త ద్వారా న్యాయం జరగట్లేదు, నేనుంటున్న సమాజంలో న్యాయం జరగట్లేదు, ఇంటిలో న్యాయం జరగట్లేదు, వ్యాపారంలో న్యాయం జరగట్లేదు, సమస్తమును నేను కోల్పోతున్నాను, నా ఆరోగ్య పరిస్థితుల్లో కూడా ఏం జరగట్లేదు, న్యాయము జరగట్లేదని నువ్వు బాధపడుతున్నట్లయితే దేవుడు అంటున్నాడు, బాధపడు వారి పక్షాన ఉండి నేను న్యాయము తీరుస్తాను. దేవునికి స్తోత్రం. బాధపడే వారి పక్షాన ఉంటానంటున్నాడు దేవుడు. ఎవరి పక్షాన? బాధపడు వారి పక్షాన నేను ఉండి నేనేం చేస్తానని తెలుసా? వ్యాజ్యమాడతాను, న్యాయము తీరుస్తానని చెప్పి అంటున్నాడు. నీ కళ్ళ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టొచ్చేమో, నీ తోబుట్టుళ్ళు విడిచిపెట్టొచ్చేమో, వారు నాకు న్యాయం తీర్చలేకపోతున్నారని బాధపడొచ్చేమో. దేవుడు అంటున్నాడు, తగిన కాల సమయమున న్యాయం తీరుస్తాను. ఆయన న్యాయము తీర్చబడక ముందే ఒకవేళ నువ్వు అవిధేయతగా ఉంటే దేవునికి ఒప్పుకో, దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఎన్నిసార్లు నిన్ను తప్పిస్తున్నాడంటే దేవుడు ఏంటో తెలుసా? నిన్ను ప్రేమిస్తున్నాడు. పౌలు కూడా అంతే చెప్పాడు. అలెగ్జాండర్తో చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని సమాధానం ప్రకటించాడు, సువార్త ప్రకటించాడు. అయినా తెలుసుకొని వానిగా మూర్ఖునిగా ఉన్నారు, అడవి గాడి స్వభావాన్ని కలిగి ఉన్నాడు. అలాగే నువ్వు ఉన్నట్లయితే నేను నీకు న్యాయం తీరుస్తా. ఎప్పుడో తెలుసా? నేను అన్యాయం చేశాను ప్రభా, అప్పుడు ఎప్పుడో అన్యాయం చేశాను, ఇప్పుడు నన్ను క్షమించు ప్రభా అంటే క్షమించడు. నాకు అన్నిటి తర్వాత నేను ఒప్పుకుంటాను. దేవుడు క్షమించేవాడు, ప్రేమ కలిగిన దేవుడు. క్షమించడు. ఆయన అంటాడు, నీ క్రియలు ఎలాంటివి అంటాడు, నీవు జీవించిన క్రియలు ఎలాంటివి, వాటిని బట్టే నేను న్యాయం తీరుస్తానంటాడు. కాబట్టి నీ కుటుంబంలో నువ్వు ఒకవేళ బాధపడుతున్నట్లయితే నీ పక్షంగా దేవాతి దేవుడే వ్యాజ్యమాడబోతున్నాడు. నీ పక్షమున ఆయనే కార్యములు చేయబోతున్నాడు. నీ పక్షమున ఆయనే నిలబడబోతున్నాడు. నీ ఆరోగ్య విషయంలో కూడా ప్రతి విషయంలో నలిగిన హృదయంలో చూచే దేవుడు మాట్లాడుతున్న మాట, నీతిమంతుల పక్షాన నేను నిలబడతాను, బాధపడే వారి పక్షాన నేను నిలబడతాను, నా ఎదుట నిలబడే వారి ఎదుట నేను నిలబడతాను. దేవుని ఎదుట నమ్మకంగా నిలబడుతున్నావు కదా, దేవుడు ఖచ్చితంగా నీ పక్షమున న్యాయము తీర్చును కాక, నీ కుటుంబమును నీతిమంతుల సంతానముగా చేయును కాక, నిశ్చయముగా ఆయన మీ పక్షమున నిలిచి ఉండును కాక, మీ వ్యాపారాలలో నిలిచి ఉండును కాక, మీ ఆర్థిక పరిస్థితుల్లో నిలిచి ఉండును గాక, ఆ ఆర్థిక పరిస్థితులను విడుదల కలుగజేయును గాక. ఏ నిందతో బాధపడుతున్నావో, ఏ అవమానంతో బాధపడుతున్నావో నిశ్చయముగా ఆ అవమానమును నా దేవుడు కొట్టివేయడానికి నీ పక్షముగా నిలిచి ఉండును గాక. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నా పక్షంగా యేసై ఉండగా నా నావా మునగదుగా, నా పక్షంగా యేసై ఉండగా నా
కలవరపడను దరి చేరతాను కలవరపడను దరి చేరతాను నా పక్షంగా యేసయ్యుండగా నా నావా మునగదుగా నా పక్షంగా యేసయ్యుండగా నా నావా మునగదుగా కలవరపడను దరి చేరతాను కలవరపడను దరి చేరతాను. చెప్పబడిన వర్తమానం నిమిత్తమై దైవ సేవకురాలు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. అయా గడిచిన పునరుత్థాన దినము మొదలుకొని నా ప్రభా యొక్క నా ప్రభా అయా 6వ మాసములో నా ప్రభా నా తండ్రి యొక్క 2వ పునరుత్థాన దినము వరకు నీవు చూపిన ప్రేమను బట్టి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయా నా ప్రభా నిబిడులను నా ప్రభా మీరు తోడుకొని నీ సన్నిధికి నడిపించిన దేవా మీ ప్రభా నా తండ్రి నిబిడులు నా ప్రభా ఎంతగానో దుఃఖముతో కలవరముతో నీ ఎదుట నా ప్రభా సాక్షులుగా నిలబడి నా ప్రభా నిన్ను స్తుతించిన విధానాన్ని నా ప్రభా నువ్వు చూచిన దేవుడు అయ్యా. ప్రతి వారి పక్షముగా అయా మీరు నిలిచి ఉన్న దేవుడు ప్రభా అయా. ఎందుకనగా నా ప్రభా ఎవరైతే నా ప్రభా మీ పక్షముగా ఉన్నారో నా ప్రభా అటు వారి పక్షముగా మీరు నిలిచి ఉండి గొప్ప కార్యములు చేయడానికి ఇష్టపడుచున్న దేవుడు అని అయా. నా ప్రభా మీ దైవ చెల్లను నా ప్రభా నా తండ్రి మీరు నిలబెట్టుకుంటున్నంతల ఆత్మశక్తి చేత మీరు నింపి అయా నాకు మాకు మా అందరికీ కావలసిన నా ప్రభా నా తండ్రి నీ మాటలను నా ప్రభా వెలువరింప చేసి నా ప్రభా ప్రతి వారి హృదిలో నా ప్రభా మధ్యలో నా తండ్రి అయా నా ప్రభా నా తండ్రి నీ స్తోత్రం మీరు ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయా. అంత మాత్రమే కాదు ప్రభా నీతిమంతుల పక్షముగా నా ప్రభా నువ్వు నిలిచి ఉన్న దేవుడు ప్రభా అయా. బాధపడు వారి పక్షముగా నువ్వు వ్యాజ్యమాడే దేవుడు అని నా ప్రభా నా తండ్రి నీ స్తోత్రములయ్యా. అయా నిజమే ప్రభా మా పక్షముగా మీరు ఉండగా ప్రభా అయా ఎట్టి కలవరము నా ప్రభా ఎట్టి దుఃఖము మా దరి చేరదు ప్రభా అయా. నా తండ్రి నీ స్తోత్రం ఆశ్రయించు వారికి నా ప్రభా నా తండ్రి ఏ మేలు కొదువై ఉండదని నీ లేఖను సెలవిస్తున్న రీతిగా ప్రభా అయా నేను ఆశ్రయించుచు నీ సన్నిధికి వచ్చిన ప్రభా ఏమైతే నా ప్రభా నీ బిడ్డలు నా ప్రభా నిన్ను అడుగుచున్నారో అయా ప్రతి వారి ఆశను మీరు తీర్చండి. వారి పక్షముగా మీరు నిలిచియండి. గొప్ప కార్యములను అద్భుతమైన కార్యములను నా ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో సాక్షులుగా ప్రభా ప్రతి వారిని నిలబెట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. అయా అద్భుతమైన కార్యములను మీరు జరిగించండి ప్రభా అయా. బలహీనులను మీరు బలపరచండి అయా. నా ప్రభా దుఃఖములో ఉన్న వారిని మీరు ఓదార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అయా. సంతానలేమి చేత దుఃఖపడుతున్న వారి అయా నా ప్రభా వారి గర్భములను మీరు తెరవండి ప్రభా. మీరే సహాయము చేయండి ప్రభా. వారి పక్షముగా అయా నీ కార్యమును నూతన పరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయా. నా ప్రభా నీ చెంత నిలిచిన ప్రభా ప్రార్థించగా వారి పక్షముగా కార్యము చేయడానికి ఇష్టపడుచున్న దేవుడు ప్రభా. మీరే కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాము నాయన. పరిశుద్ధుడా నీకే వందనాలు స్తోత్రములు నాయన. ఇంకను బలహీనతలో ఉన్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి అయా. నా ప్రభా నీ స్తోత్రములయ్యా. సాక్ష్యం ఇచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా చంద్రాహిల మొదలు జ్ఞాపకం చేసుకోయ్యా. నీ బిడ్డను బలపరచు తండ్రి నీ స్తోత్రములు ప్రభా. మంచి ఆరోగ్యమును దయచే ప్రభా అయా. సురేష్ని మీరు బలపరచండి ప్రభా అయా. నా ప్రభా నా తండ్రి నీ స్తోత్రములయ్యా. అయా అపాయము నుండి మీరు తప్పించిన దేవుడు ప్రభా. నీ గొప్ప కార్యమును చేసిన దేవుడు ప్రభా. ఇంకను నీలో నా ప్రభా నా తండ్రి నీ స్తోత్రం నీ వైపు తేరు చూచే కృప నీ కుమారుడికి దయచేయండి ప్రభా అయా. నా ప్రభా నీ స్తోత్రములు ప్రభా నాయన. బిడ్డ పక్షంగా మీరు నిలిచి ఉన్న దేవుడు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయా మీరే బలపరచండి. మంచి ఆరోగ్యముని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీకు వందనాలు ప్రభా అయా. పెద్రాహిలమ్మతను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యమును దయచేసినందుకు వందనాలు ప్రభా అయా. నీ బిడ్డ నీ సన్నిధిలో సాక్ష్యం ఇచ్చినది ప్రభా. మీ ఘనమైన కార్యములు ఇంకొను మీరు జరిగించండి అయా. పార్వతి వదన నా ప్రభా సాక్ష్యం ఇచ్చిన రీతిగా నా ప్రభా బిడ్డల పక్షంగా మీరు చేసిన మేలులకై వందనాలు చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధుడా మీకే వందనాలు తండ్రి నీ స్తోత్రములు నాయన. అయాటి రీతిగానే నా ప్రభా ఇంకెందరైతే బలహీనతల చేత దుఃఖము చేత వేదన చేత ఉన్నారో ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి అయా. నా ప్రభా నాటి రీతిగానే కిషోర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి
దీవించండి, బలపరచండి అయ్యా. మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభువా. అయ్యా నీ కృప తోడుగా ఉంచండి. నరాల బలహీనత నుంచి విడుదల దయచేయండి, స్వస్థత దయచేయండి ప్రభువా. అయా తల్లిదండ్రుల ప్రార్థన మీరు అంగీకరించండి, మీరే సహాయము చేయండి ప్రభువా. నీకు వందనాలయ్యా. అయా నా ప్రభు అటు రీతిగానే బలహీనతలో ఉన్న నా ప్రభు నా తండ్రి నీ స్తోత్రములయ్యా. దొరగారావు అనే కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ రెక్కల చాటును భద్రపరచండి దేవా. నీ స్తోత్రములు నాయన. మంచి ఆరోగ్యములు బిడ్డలకి దయచేయండి, కృప తోడుగా ఉంచండి. వారి పక్షముగా మీరు నిలిచండి, గొప్ప కార్యములు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా నా ప్రభా నీ స్తోత్రములు నాయన. అయా దొడ్లు పొండించి నా ప్రభు చిన్న కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి ప్రభా. అయా లక్ష్మి అత్త కూడా మంచి ఆరోగ్యం దయచేయండి నా ప్రభా. గుండె భాగాన్ని నరాల మూలుగులను మీరు తాకండి, స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధిలో కూడిన ప్రతి కుటుంబాల పేరు పేరు చొప్పున అయా మీరే జ్ఞాపకం చేసుకుని వారందరి పక్షంగా మీ కార్యములు నా ప్రభు మీరు సిద్ధింపచేసి నా ప్రభు నూతన పరచమని మా కొరకు రానున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మనమందరం లేచి నిలబడి ఉండగా పాట పాడుచుండగా కానుకలు స్వీకరించబడతాయి. చిన్నది అయినా నీకున్న దానిని దేవునికి అర్పించుము. చిన్నది అయినా నీకున్న దానిని దేవునికి అర్పించుము. దేవునికి అర్పించుము. దేవుని నుండి పొందుము. చిన్నది అయినా నీకున్న దానిని దేవునికి అర్పించుము. 5 రొట్టెలు 2 చేపలు చిన్నవాడు దేవునికి ఇచ్చాడు. 5 రొట్టెలు 2 చేపలు చిన్నవాడు దేవునికి ఇచ్చాడు. గొప్ప దేవుడు వేల మందికి వాటితోని ఆకలి తీర్చాడు. గొప్ప దేవుడు వేల మందికి వాటితోని ఆకలి తీర్చాడు. చిన్నది అయినా నీకున్న దానిని దేవునికి అర్పించుము. చిన్నది అయినా నీకున్న దానిని దేవునికి అర్పించుము. హల్లెలూయా. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం. అందరూ తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, జీవాధిపతి మీకు వందనాలు. ఈ పునరుద్ధరణపు ఆరాధన మీరు జయకరంగా జరిగించారు, మీకు వందనాలు. అయా ఇక నిన్న ప్రభా నీవు నడిపించిన పిల్లలను బట్టి ప్రజలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిశ్చయముగా నీ మందిరంలో కనబడిన వీరందరి పట్ల అయా నీ కార్యములను సఫలపరచండి. అయా మీరు మాట్లాడిన మాటల అయ్యా ప్రభ నేను మీ పక్షాన నిలిచి ఉన్నానని మాట్లాడారు తండ్రి. మీ ప్రక్కన నిలిచి ఉన్నానని మాట్లాడారు అయా. మీరు మా ప్రక్కన నిలిచి ఉంటే తండ్రి నేను ప్రభా విజయము మాకు అనుగ్రహించబడుతుంది ప్రభా. నిశ్చయముగా ఎదుగు నేను ప్రభా ఎవరైతే దేవా నా పక్షమున నీవు నిలిచి ఉన్నావని విశ్వసిస్తున్నారో వారి పట్ల నీ గొప్ప కార్యములు జరుగును గాక. అటు కృపతో నింపండి, ముందుకు నడిపించండి అయా. నీతిమంతుల సంతాన పక్షాన ఉంటానన్నావు తండ్రి. ఇదిగో నేను ప్రభా నా ఎదుట ఎవరు నిలబడి ఉంటారో వారి ఎదుట నేను నిలబడి ఉంటానన్నావు తండ్రి. ఇక ప్రభా భేదలైన వారి పట్ల నేను వారి పక్షాన వ్యాజ్యమాడతానన్నావు అయా. ఇక ప్రభా ఈ మాటలను ఎవరైతే నెమరు వేసుకొని ధైర్యము తెచ్చుకొని ప్రార్థన చేయుచున్నారో నిశ్చయముగా వారి పట్ల నీవు వందువు గాక. ప్రతి విధమైన దురాత్మ శక్తులే కానీ అపవాది బంధకములే కానీ తెంచివేయబడును గాక. పరిపూర్ణమైన శాంతి సమాధానములు వారికి అనుగ్రహించబడును గాక.
అయ్యా ఇదిగోనే ప్రభా, నీ పక్షాన నిలిచి మాట్లాడిన మాట ప్రకారం మరలా వీరు ఇక్కడికి కనబడిన నాటికి నీవు వారి పక్షమున నిలిచి ఉన్న కార్యములను వారు వివరించుదురుగాక, వాటి ఫలమును వారు అనుభవించుదురుగాక, అట్టి సమృద్ధిని వారు అనుభవించుదురుగాక, ఫలాభివృద్ధి పొందుదురుగాక. అయా ఎవరైతే ప్రభా అనారోగ్యంతో ఉన్నారో వారు బాగు చేయబడుదురుగాక, ఎవరైతే గర్భఫలము లేక బాధపడుతున్నారో వారి గర్భద్వారములు తెరవబడునుగాక. నజరేయుడైన యేసు నామము పేరిట నీ కార్యములు నిశ్చయముగా జరుగునుగాక. నజరేయుడైన యేసు నామము పేరిట జరుగునుగాక. అట్టి కార్యములు జరిగించండి, ఆదరణ లేని వారిని ఆదరించండి, నీ ప్రేమ బాహుళ్యమును తోడుగా ఉంచి ముందుకు నడిపించి ప్రతి వారి పక్షమున నిలిచి గొప్ప ఘనమైన కార్యములు జరిగించమని ఎవరైతే నేను ప్రభ నీవు కావాలని కోరుకుంటున్నారో వారిని కూడా ప్రభ మీరు దర్శించి నీ వెలుగును, నీ ప్రసన్నతను అయా అపోస్తుడైన పౌలు గారికి ఎలాగైతే ప్రభా ఒక్కసారిగా నీ స్వరమును, వెలుగును, ప్రత్యక్షతను కనపరిచారో అటు రీతిగా ప్రతి ఒక్కరికి నీ దర్శనము కలుగునుగాక, నీ స్వరము వినబడునుగాక, లోకమును విడిచిపెడుతురుగాక, లోకాశలో నశించిపోవునుగాక. జీవము కలిగిన యెహోవా నామమును ఆరాధిస్తూ అయా నీ పక్షమున నిలబడుతూ నీవు మా పక్షంలో చేయబోతున్న ఘనమైన కార్యములు మా సంఘము, గ్రామము వచ్చిన బిడలందరూ చూచుదురుగాక. అటు క్షేమాభివృద్ధిని అనుగురించి ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభేస్నాన్ సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసము సదాకాలము ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబాలకు, మన గ్రామమునకును, సకల పరిశుద్ధులకును, మరి ముఖ్యముగా ఆయన పక్షమున నిలిచిన వారికును సమృద్ధి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్. అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. బలో క్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, త్వరలో రానున్న మహారాజుకే, బలో క్రీస్తు మహారాజుకే జై. దేవుడు మీకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్.